అమెరికా, ఇజ్రాయెల్ స్నేహం, బంధుత్వం విడిపోయిందా, వీగిపోయిందా అంటే అవును గామోసు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన స్వార్థం కోసమని ఈ అంటే ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధాన్ని తన సంధి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని సంతకాలు పెట్టేశాడు. తనకి ఎలక్షన్స్లో గెలవాలి అనే ఒకే ఒక ఆశయంతో కొంప మునిగిపోయింది ఇజ్రాయెల్ ప్రజలకి. అందులో నెతన్యాహుకి, ఎందుకంటే అతను ఎంతో కక్షతో ఉన్నాడు. అతనే కాదు, తన మూడ్లోకి ప్రజలందరినీ తీసుకురాగలిగాడు ఆయన. ఇప్పుడు కనుక మనం ఇరాన్ని కొట్టకపోతే మనం ఇంకెప్పుడు ఇరాన్ని కొట్టలేము. మనం ఇవాళ కాతే రేపైనా సరే ఇరాన్ చేతిలో కనుక అణుబాంబు వచ్చిందంటే, అణుబాంబు సామర్థ్యం కలిగిందంటే మన మనుగుడికే ముప్పు అని అతని ప్రజలందరినీ తన భావజాలంలోకి తీసుకురాగలిగాడు. మరి అలాంటి సమయంలో ట్రంప్ ఏం చేశాడంటే, నువ్వు లెబనాన్ మీద యుద్ధం ఆపేస్తావా లేదా ఇక సంతకాలు పెట్టడం ఆపేస్తాను అని బెదిరించినా సరే నెతన్యాహు లొంగలేదండి. నీ ఇష్టం అబ్బా, నువ్వు ఏంది చేసుకుని చేసుకో, నేను మాత్రం నా ప్రజల కోసమే ఉంటాను. నువ్వు నీ ప్రజల కోసం కాదు, నీ కోసం నువ్వు పనిచేస్తున్నావు, నీ అల్లుడి కోసం పనిచేస్తున్నావు, నీ స్వార్థం కోసం పనిచేస్తున్నావు, కానీ నువ్వు దేశం కోసం పనిచేయట్లా. మేము ఇజ్రాయేలీలో మా కోసం కాదు పనిచేసేది, మా ప్రాణాలు పోయినా సరే మా దేశం కోసం పనిచేస్తాము అని గట్టిగా చెప్పేటప్పటికి ఎక్కడ కొట్టాలో ఆడు కొట్టాడండి. ఎందుకంటే అమెరికాకి ఇజ్రాయెల్ అండ లేకుంటే, ఇజ్రాయెల్ యొక్క మొసాద్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపోతే బ్రతకలేదండి ఒక క్షణం కూడా. అన్నిటికన్నా మిన్నగా ఇజ్రాయెల్ మొత్తం యూదులండి. ప్రపంచంలో దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళుగా వాళ్ళు భావిస్తారు. అందుకనే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. చాలా తెలివి. ఆ తెలివి గల వాళ్ళు ప్రపంచంలో ఆల్మోస్ట్ 80% కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ వాళ్ళు చేసినవే. ఫైనాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదండి. అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వెంటనే ట్రంప్ గీమనిపించాడు అక్కడున్న యూదులందరూ, అమెరికాలో ఉన్న వాళ్ళంతా కూడా. వెంటనే ట్రంప్ మాట మార్చాడనుకోండి. ఏదేమైనా సరే ఆయన యొక్క వైఖరిని ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా వ్యతిరేకించారు కూడా. ఎందుకంటే ట్రంప్ వలన ట్రంప్కే పరుగు పోలేదు, ఇజ్రాయెల్ కూడా పోయింది. ట్రంప్ చెప్పడం వల్లనే భారతదేశంలో నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో వాళ్ళ వెపన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం వాళ్ళని హింసిస్తున్నా సరే ఒకే ఒక దేశం ఆదరించింది, అది మన భారతదేశం. అలాగ అన్నం పెట్టిన చేతిని కరిచేమే అనే బాధ వాళ్ళ హృదయాల్లో ఉంది. అంతేకాకుండా దేవుడు మదిలో కూడా ఉన్నట్టుంది. ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద దాడులు చేయటం, మనుషులు చనిపోవటం అనేది ఎక్కడ జరగలేదు నాకు తెలిసినంత వరకు. అంటే నాకు సుమారు 1965-70 నుంచి నాకు తెలుసు. నేను 70కి 10th క్లాస్ ఆ ప్రాంతంలో ఉన్నాను అక్కడ. అప్పటి నుంచి నేను పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నవాడిని. ఇన్ఫ్యాక్ట్ నేను 5th క్లాస్ నుంచి న్యూస్ పేపర్స్ చాలా ఫెడరేషన్స్గా చదివేవాడిని. మరి దేవుడికి కూడా కోపం వచ్చినట్టుంది. అరే బ్రదర్లారా, మీకు ఎవరైతే అన్నం పెట్టారో ఆ అన్నం పెట్టిన వాళ్ళని మీరు ఇలా చేస్తారా? ప్రపంచం మొత్తం మిమ్మల్ని తరిమి కొడుతూ ఉంటే ఒకే ఒక దేశం, బొంబాయిలో కానీ కేరళలో కానీ ఎక్కడైనా సరే మిమ్మల్ని ఆదరించిన దేశంలో భారతదేశం. ఆ భారతదేశం విడగొట్టడానికి అమెరికా ఒక్కొక్క మాట విని మీరు అక్కడ వారికి మీ ఆయుధాలు సప్లై చేస్తారా? అది కన్నెర చేసినట్టున్నాడు దేవుడు కూడా. దాని ఫలితంగానే ఈ రోజులో ఈ యుద్ధంలో చాలా నష్టపోయింది ఇజ్రాయెల్. కేవలం డబ్బు కాదు, డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపైనా సంపాదిస్తారు. వాళ్ళకి అలాంటి తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ఎంతైనా పంపిస్తారు. ఆఖరికి వాళ్ళు ప్రాణాలు పంపించమన్నా స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు, సమస్య లేదు. కానీ వారి హృదయాల్లో ఉన్న బాధ, ప్రపంచంలో ఇజ్రాయెల్ మీద ఉన్న భారతీయులకి ఉన్న బాధ
ఎవరు పోగొట్టలేదు. నేను భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ కూడా నేను అప్పీల్ చేశాను చాలా సందర్భంలో, ఇలాగ భారతదేశాన్ని విడగొడతాను అన్న ఏ క్రైస్టియన్ అయినా సరే మీరు సమర్థించకండి. ఎవరికైనా మన భారతదేశంలో ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ కులానికి చెందిన వారైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, నేషన్ ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. ఏ పాస్టర్ కానీ, ఏ ఇమామ్ కానీ, ఏ ముల్లా కానీ, ఏ పీఠాధిపతి కానీ, ముందు దేవుడు అంటే మాత్రం ఒప్పుకోకండి. ముందు దేశం. దేశం ఉంటేనే మనం ఉంటాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ దేశం ఉంటేనే మనుషులు ఉంటారు. అది గ్రహించాలి ఈ పాస్టర్లు కానీ, ఈ యొక్క ముల్లాలు కానీ, ఈ యొక్క పీఠాధిపతులు కానీ. యు ఆర్ నాట్ అబౌవ్ ది కంట్రీ. నేను మీ అందరికీ గట్టిగా చెప్తున్నాను, మీరు మీ ఆధిపత్యం దేశం తర్వాతే దేవుడైనా సరే అని బోధించండి. కానీ దానికి వ్యతిరేకంగా బోధిస్తే మాత్రం మీ పీఠాలే కదిలిపోతే సుమా. మరి ఇజ్రాయెల్ పీఠం కూడా కదిలిపోయింది. బట్ వాళ్ళు తప్పు రియలైజ్ చేశారు. దేవుడు తప్పకుండా క్షమిస్తారు, మళ్ళీ వాళ్ళని నిలబెడతాడు. ఎప్పుడైతే ట్రంప్ వీళ్ళకి గట్టిగా హెచ్చరిస్తే, ఇంకా నువ్వు కనుక యుద్ధం చేస్తే యుద్ధంలో నేను నీకు రాను, నేను ఆయుధాలు ఇవ్వనని బెదిరించాడు ట్రంప్. ఓకే, నో ఇష్యూ అన్న నెతన్యాహు వాళ్ళ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పాడు తెలుసా? మనం ఎప్పుడు కూడా ఇంకో దేశం మీద ఆధారపడకూడదు. ఆయుధాల మీద కానీ, లేకుంటే వారు ఇచ్చే మద్దతు మీద కానీ మనం ఆధారపడకూడదు. మనం మన కోసం పాటుపడదాం, మన ఆయుధాలు మనం తయారు చేసుకుందాం అని పిలుపునిచ్చేటప్పటికి ప్రజలంతా ఉప్పొంగి ఒక తరంగం వల్లే బయటకు వచ్చారు. అది కదా దేశభక్తి. అలాగే ఉండాలి ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఎవరిని కేర్ చేయకూడదు. ఏ దేశం మీద ఆధారపడినా సరే అంతవరకు కుటుంబంలోనే ఎవరో ఒక వ్యక్తి మీద, ఒక కూతురు మీద, ఒక కొడుకు మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, మనకి చుక్కలు చూపిస్తారు. అలాంటిది బయట వాళ్ళు చూపించరా. కాబట్టి ఈ యొక్క బంధం విడిపోయింది. బయటికి కొంత హలో హలో అన్నట్టు ఉన్నా సరే ఆ బంధం వాళ్ళ హృదయాల్ని చీల్చివేసింది. ఇంకా ఇజ్రాయెల్ ఏకతాటి మీద నిలబడుతుంది, ప్రపంచాన్ని జయిస్తుంది. జయించాలి మనం కోరుకుందాము. ఎందుకంటే మనకి ఆప్త మిత్రుడు, మన కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో అతను మాకు ఎప్పుడూ ఉన్నాడు. అలాగే వారిని ప్రపంచం మొత్తం తరిమివేసిన, వారిని నలిపివేసిన, గ్యాస్ ఛాంబర్లో వేసి కాల్చివేసినా సరే మేమున్నాము అని చెప్పి మేము భూములిచ్చి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి మా దేశం ఆదరించింది. కాబట్టి మన బంధం ఇలాగే కొనసాగుతూ ముందుకు సాగాలని కోరుతూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. మనకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు ఇజ్రాయెల్, రెండో స్నేహితుడు రష్యా. ఈ ఇద్దరు రెండు కళ్ళు మనకి. బాయ్.